వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఎగ్జిట్ పోల్ లెక్కలేమిటి? అవన్నీ నిజమవుతాయా? అసలు ఎగ్జిట్ పోల్ లెక్కలకి శాస్త్రీయత ఉందా? వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ కేవలం శాంపుల్ సర్వే మాత్రమే. ఎందుకంటే సర్వే చేసే ఏజెన్సీలు సేకరించే డేటా ఏదైతే ఉందో అది కేవలం చాలా తక్కువ శాతానికి పరిమితం అవుతుంది. మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య 100 కోట్లు అనుకుందాం, కానీ ర్యాండమ్గా సేకరించే డేటా 10 లక్షలకి మించదు. అదే ఎక్కువ శాంపిల్. ఈ 10 లక్షల మంది ఓటర్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటు వేసి బయటికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అంటే డబ్బు, సమయం, మ్యాన్ పవర్తో ముడిపడి ఉంటుంది. ఈ విషయ సేకరణ కోసం కనీసం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇంత ఖర్చు పెట్టి ప్రతి మీడియా సంస్థ విషయ సేకరణ చేస్తుందా? బిగ్ క్వశ్చన్. 2004 ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్డీఏ గెలుస్తుందని, వాజ్పేయి రెండోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. బీజేపీ సొంతంగా 250 సీట్లు గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి 180 సీట్లు వచ్చాయి. ఇక 2014లో ఎన్డీఏ 250కి పైగా సీట్లు వస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ సొంతంగా 280 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2019లో యాక్సిస్ మై ఇండియా సర్వే చేసి ఎన్డీఏకి 353 మరియు యూపీఏకి 93 సీట్లు వస్తాయని ప్రకటించింది. కౌంటింగ్ తర్వాత ఇదే నిజమని తేలింది. మరి ఇప్పుడు ఎన్డీఏకు 342, ఇండియా కూటమికి 166. దాదాపు అన్ని సర్వే సంస్థలు కాస్త అటు ఇటుగా ఇచ్చిన ఫిగర్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ను, రియల్ రిజల్ట్ను మీరే పోల్చి చూసుకోండి. సో సర్వేలన్నీ అబద్ధాలైపోవు, అలాగని అన్ని సమయాల్లోనూ నిజాలు కావు. మరి మీరేమంటారు?